హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు సేమియా కేసరి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక బాండి పెట్టుకొని దాంట్లోకి ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యి కొంచెం హీట్ అయ్యాక మనం దీంట్లోకి జీడిపప్పులు వేసుకొని అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, జీడిపప్పులు కొంచెం కలర్ మారిపోతున్నాయి కదా. ఇప్పుడు మనం దీంట్లోకి కిస్మిస్లు కూడా యాడ్ చేసుకొని రెండు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కప్లో ఒక కప్పు సేమియా వేసుకొని ఒక 2 నుంచి 3 మినిట్స్ దాకా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు మనం వీటిని పక్కన పెట్టుకుందాం. తర్వాత అదే బాండీలో ఒక కప్పు సేమియాకి ఒక కప్పు వాటర్ పోసుకోవడమే. వాటర్ తెల్లాలి. బాగా తెరిలిన తర్వాత మనం దాంట్లోకి సేమియాని యాడ్ చేసుకుందాం. చూడండి, నేనైతే కలర్ కోసం కొంచెం ఫుడ్ కలర్ని కూడా దాంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే స్కిప్ చేసేయచ్చు. ఇలా ఫుడ్ కలర్ని దీంట్లోకి యాడ్ చేసుకున్న తర్వాత చూడండి, వాటర్ తెల్లిపోతున్నాయి కదా. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సేమియాని దీంట్లో వేసుకోవాలి. వేసుకొని ఒక 5 నుంచి 6 మినిట్స్ ఉడకనివ్వాలి. దీంట్లోకి ఒక 2 యాలక్కాయలు కూడా కొట్టుకొని వేసుకోండి ఫ్లేవర్ కోసం. చూడండి, సేమియా ఉడికిపోయి ఆల్మోస్ట్ ఇలా దగ్గరకు వచ్చేస్తుంది అనగా ఇప్పుడు మనం దీంట్లోకి ఒక 3/4 కప్పు పంచదార వేసుకోవాలి. మీకు కావాలంటే ఒక కప్పు పంచదారనైనా వేసేసుకోవచ్చు. నేనైతే 3/4 కప్పు పంచదార వేసుకుంటున్నాను. పంచదార వేసుకున్నాక మొత్తం బాగా కలిసే విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 నుంచి 6 మినిట్స్ ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి, లేకపోతే అంటుకుపోతుంది. చూడండి, దీంట్లో వాటర్ కూడా దగ్గరకు వచ్చేసాయి కదా. ఇంకొక 1 మినిట్ 2 మినిట్స్ ఉంచి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న జీడిపప్పుని కిస్మిస్ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా జీడిపప్పు కిస్మిస్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత దించి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన సేమియా కేసరి రెడీ అయిపోతుంది. మనం ఒక 5 నుంచి 10 మినిట్స్లో సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పట్టవు. ఏదైనా ఫెస్టివల్ ఉన్నప్పుడు, ఎవరైనా ఒకేషన్స్కి వెళ్ళినప్పుడు మనం సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.